ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందున్న మా దేవ, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకెంత వందనములు, స్తోత్రములు. నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభు అతి పరిశుద్ధమైన నామమున ప్రభా నీ సన్నిధిలో సాగిలపడుచుండగా తండ్రి, ప్రభా నీ కృపను మాకు అనుగ్రహించం తండ్రి. నాయన మరి ప్రభా ఈ ప్రార్థనా కూటమును నువ్వు ఆశీర్వదించం, దీవించం తండ్రి. ప్రభా నీ హృదయాన్ని ఎరుగునట్లుగా సహాయం అనుగ్రహించం, నీ మాటలు మాకు అనుగ్రహించం తండ్రి. నాయన మరి ఏ విధంగా నీకు ప్రార్థన చేయాలో తండ్రి, నాయన మరి నువ్వు ఏ విధంగా మా స్వరమును వినగలవు తండ్రి. నాయన మరి ఎటువంటి హృదయం కలిగి నీకు ప్రార్థన చేయాలో తండ్రి, అటువంటి మనసును మాకు అందరికీ అనుగ్రహించం. ఈ కూటమిని నువ్వు ఆశ్రమించి దీవించం దేవా.
మా మధ్య నీ సంచారం ఉంచుం తండ్రి. నీ సన్నిధిని స్పర్శను మేము అనుభవించే వారంగంటకు సహాయం అనుగ్రహించము, కనికరించడం తండ్రి. నాయన వచ్చిన వారందరిని బట్టి నీకు ఎంతో వందనములు, స్తోత్రములు ప్రభా. ఆయన వచ్చాం మిగతా వారిని కూడా నువ్వు తీసుకురం తండ్రి. నేను సన్నిధిని ప్రేమించి నేను గణపరిచే వారంగంటకు సహాయం అనుగ్రహించు, మా సహవాసాన్ని దీవించుము ప్రభా. మరి ఇక్కడికి వచ్చిన వారు మరి ప్రభా మరి తండ్రి మరి మైక్ ద్వారా వింటున్న వారు అందరినీ తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకో తండ్రి. కనికరించమని కోరుకుంటున్నాను. నీ మేలుతో మమ్మల్ని నింపము, నీ ఆశీర్వాదం ఉంచుము ప్రభా. మరి కనికరించమని కోరుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధ ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. బ్రదర్స్, సాంగ్ నంబర్ 559. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. దావీదు రాజు దీనుడై వేడా, దావీదు రాజు దీనుడై వేడా, అవనిలో పొందిన నాశకములన్నీ, అవనిలో పొందిన నాశకములన్నీ దేవా నీవు సమకూర్చితివే, దేవా నీవు సమకూర్చితివే. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. శత్రు సమూహపు కుతంత్రములతో, శత్రు సమూహపు కుతంత్రములతో బొత్తిగా నేను నష్టపడితిని, ఓ
చేసిన పంటను కూర్చుమా యేసు ప్రభు నిన్ను వేడుచున్నాను యేసు ప్రభు నిన్ను వేడుచున్నాను కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను ప్రేమ సంతోషానందములను ప్రేమ సంతోషానందములను ప్రధాన యాజక పోగొట్టుకొంటిని ప్రధాన యాజక పోగొట్టుకొంటిని ప్రేమతో నీవు సమకూర్చుమా ప్రేమతో నీవు సమకూర్చుమా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను పాపపు విషముతో నా పాత్ర నిండెను పాపపు విషముతో నా పాత్ర నిండెను ప్రభు యేసు నన్ను పిండిని కలుగు ప్రభు యేసు నన్ను పిండిని కలుగు పాప మరణమును తొలగించుమా పాప మరణమును తొలగించుమా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను ఆత్మీయ సోమరితనములో నుండి ఆత్మీయ సోమరితనములో నుండి ఆత్మనసములానే నీయు పొందితి ఆత్మనసములానే నీయు పొందితి ఆత్మాదేవా నీవు సమకూర్చుమా ఆత్మాదేవా నీవు సమకూర్చుమా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను పాపము చేసి పడి ఉన్న చోటు పాపము చేసి పడి ఉన్న చోటు రాముగా నీవు చూపుము ప్రభువా రాముగా నీవు చూపుము ప్రభువా ఉపాగించక నాపై కృప చూపుమా ఉపాగించక నాపై కృప చూపుమా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను చేసిన పాపము కప్పుకొన్న
5:62 ప్రభువా నీ కార్యమును నూతన పరచుమాలో. 542 562 62. 5:62. ప్రభువాని కార్యములో నూతన పరచుము నాలో, నూతన పరచుము నాలో. పరిశుద్ధ దేవా నీకు ప్రజలమయు నా మిల్లలో, ప్రజలమయు నా మిల్లలో. సంవత్సరములు జరుగు చూడగనే సత్యదేవా, సంవత్సరములు జరుగు చూడగనే సత్యదేవా. విలువైన నీదు కార్యములు, విలువైన నీదు కార్యములు తెలియజేయుము మాకు, తెలియజేయుము మాకు. ప్రభువా నీ కార్యములు నూతన పరచుము మాలో, నూతన పరచుము మాలో. పాపము చేసి నీదు కోపము రేపితిమయ్యా, పాపము చేసి నీదు కోపము రేపితిమయ్యా. కోపించుచునే నీదు, కోపించుచునే నీదు వాత్సల్యము చూపుమయా, వాత్సల్యము చూపుమయా. ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో, నూతన పరచుము మాలో. ప్రేమతో మమ్ము రక్షించి క్షేమమునిచ్చితివయ్యా, ప్రేమతో మమ్ము రక్షించి క్షేమమునిచ్చితివయ్యా. ప్రేమించకున్నాము మేము, ప్రేమించకున్నాము మేము. ప్రేమమయుడా నిన్ను, ప్రేమమయుడా నిన్ను. ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో, నూతన పరచుము మాలో. వెలిగించితివి మా మిల్లలో, వెలుగైన ఓ మా ప్రభువా. వెలిగించితివి మా మిల్లలో, వెలుగైన ఓ మా ప్రభువా.
పరచుము మాలో మారుచున్నాలో కమ్మున కారు తొట్లాలో త్రాగన్ మారుచున్నాలో కమ్మున కారు తొట్లాలో త్రాగన్ జీవాపు ఊటము నిన్ను విడచి జీవాపు ఊటము నిన్ను విడచి త్రోపితిమయ్యా త్రోవాతపితిమయ్యా ప్రభువా నీ కార్యములు నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో సోదర ప్రేమను చూపు మాదిరి విడచితిమయ్యా సోదర ప్రేమను చూపు మాదిరి విడచితిమయ్యా ఓదార్పు పొందిన మేము ఓదార్పు పొందిన మేము ఆదరణీయకున్నాము ఆదరణీయకున్నాము ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో మేలిమి బంగారుగను మామూల చేసితివయ్యా మేలిమి బంగారుగను మామూల చేసితివయ్యా మాలిన్యమునంటి మేము మాలిన్యమునంటి మేము మందగిలి ఉన్నాము మందగిలి ఉన్నాము ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో మాట తపని మా దేవా కోటగను నావయ్యా మాట తపని మా దేవా కోటగను నావయ్యా చాటించెదా నీవే చాటించెదా నీదు ప్రేమం సాటి లేని ప్రియుడా సాటి లేని ప్రియుడా ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో పరిశుద్ధ దేవా నీకు ప్రజలామయు నామిలలో ప్రజలామయు నామిలలో
దేవుని నామం బట్టి మీకు అందరికీ వందనములు. మరి ఇవాళ ప్రార్థనా కూడి కోసం రోమా 12 అధ్యాయము 12వ వచనం చూద్దాం. రోమా 12:12 నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. మళ్ళీ ఒకసారి, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. మరి ఇక్కడ అపోస్తులుడైన పౌలు రోమా సంఘానికి మరి ఈ పత్రిక రాస్తున్నాడు. మరి యాక్చువల్గా చూస్తే హిస్టరీలో రోమా సంఘాన్ని పౌలు స్థాపించలే. ఎందుకంటే ఎన్నోసార్లు పత్రికల్లో చూస్తూ ఉంటే, మీ వద్దకు నేను చాలాసార్లు రావాలని ప్రయత్నం చేస్తున్నాను కానీ నాకు వీలు పడటం లేదు అట్లా అంటాడు. ఎంతో ఆశపడతాడు కానీ వెళ్ళలేకపోతాడు. లాస్ట్లో ఒక ఖైదీగా వెళ్తాడు. మరి కనుక ఈ రోమా సంఘం మరి చూస్తే ఈ పేతురు కొద్దిగా వాక్యం చెప్తున్నప్పుడు పెంతెకొస్తు దినాన, ఆ దినాన్న చాలామంది ప్రపంచం నలుమూల నుంచి చాలామంది వస్తారు. వచ్చినప్పుడు అప్పుడు చాలామంది రక్షింపబడినప్పుడు అక్కడ చూస్తే చాలామంది జనాలు వచ్చిన, అందులోంచి కూడా రోమా నుంచి వచ్చిన కొంతమంది అక్కడ ఉంటారు. యూదులు అక్కడికి వస్తారు, యెరూషలేంకి వస్తారు. వచ్చినప్పుడు పేతురు వాక్యం చెప్తే మరి చాలామంది రక్షింపబడతారు. అక్కడ దాదాపు 3,000 మంది చేర్చబడరు అని ఉంటుంది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 41. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. మరి పేతురు వాక్యం చెప్పినప్పుడు దాదాపు ఇట్లాగా రక్షింపబడతారు. కానీ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని చూస్తే 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో 10వ వచనంలో, కురేనే దగ్గర లిబియా ప్రాంతంలో యందు కాపురం ఉన్నవారు, రోమా నుండి ప్రవాసులుగా వచ్చిన వారు, యూదులు, ఇట్లాగ అన్ని ప్రదేశాల నుంచి వస్తారు, యెరూషలేంకి వస్తారు. వచ్చినప్పుడు మరి పేతురు వాక్యం చెప్పినప్పుడు వీళ్ళు రక్షింపబడతారు. ఈ విధంగా సువార్త రోమాలోకి వెళ్తుంది. వెళ్ళినాక అక్కడ సంఘాలు స్టార్ట్ అవుతాయి. మరి రోమా 16వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఇంటింట సంఘాలు దాదాపు 5-6 కనబడతాయి మనకి. ఇక్కడ చూస్తుంటే రోమా 16వ అధ్యాయంలో చూస్తుంటే ప్రతి ఇంటిలోనే ఒక్కొక్క సంఘం ఉన్నట్టుగా అర్థమవుతూ ఉంటుంది. మరి ప్రిస్కిల్లకును అక్కులకును నా వందనములు చెప్పుడి, వారు నా ప్రాణం కొరత ప్రాణములు ఇచ్చుటకైనా తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడని ఇట్లాగా అందరికీ వందనాలు చెప్పు, పలానా సంఘం పలానా పేరు అట్లా చెప్తూ ఉండడం వల్ల ఇంటింట సంఘాలు రోమాలో ఉన్నాయి. దాదాపు ఇక్కడే మనకి ఒక 5-6 కనబడతాయి. కనుక పౌలు మరి రోమా వారికి ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. మరి ఎందుకు రాశాడంటే, చెప్పాలంటే రోమా పుస్తకము బైబిల్ అధ్యాయంలో కొత్త నిబంధనలో ఇదొక మరి రాజ్యాంగం లాంటిది, కాన్స్టిట్యూషన్ అంటారు. మరి గలతీయులకు దాన్ని వేరే పేరు చెప్తారు కానీ దీన్ని రాజ్యాంగం అంటే, రాజ్యాంగం అనేది ఎంత ముఖ్యమో కొత్త నిబంధనలో రోమా పుస్తకం అంత ముఖ్యమైనది. చాలా చాలా ఇంపార్టెంట్ బుక్. చాలా అంటే ఇది అంత ప్రఖ్యాతిగాంచింది అన్నింటిలో కూడా రోమా పుస్తకాన్ని. కనుక దీన్ని రాజ్యాంగం అంటారు. మరి ఇట్లాంటి దాన్ని మరి పౌలు ఏం చేస్తాడంటే రోమాలకు రాస్తాడు. తను ఏం చేస్తాడంటే ఈ పత్రిక రాసినప్పుడు ఎవరితో రాయిస్తాడంటే, ఈ పత్రిక రాసిన తెర్తియు అంటే 16వ అధ్యాయం 22వ వచనంలో, ఈ పత్రిక రాసిన తెర్తియు అను నేను అంటే ఆయన ద్వారా ఇది రాస్తూ ఉంటాడు, పత్రిక రాస్తాడు. ఈ పత్రికను కూడా ఎవరి ద్వారా పంపిస్తాడంటే రోమ సంఘానికి. మొదట 16:1 ఉంటుంది, కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారులకు ఫీబే అను మన సహోదరి, ఆమె ద్వారా ఈ పత్రిక వెళ్తుంది అక్కడికి. కానీ పౌలైతే రోమా సంఘానికి వెళ్ళలేడు. కనుక రోమాలో ఉన్న వారికి ఈ విధంగా ఈ ఉత్తరాన్ని రాస్తున్నాడు. రాసినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి చూస్తే రోమాలో మంచి పరిశుద్ధులు చాలామంది ఉన్నారు. మరి అక్కడ చూస్తే అక్కడ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే, హిస్టరీలో చూస్తే క్లౌదియా చక్రవర్తి అక్కడ ప్రపంచాన్ని రోమాను రాజ్యం చేసుకుని ఏలుతున్నప్పుడు, ఎవరైతే యేసుప్రభు చనిపోయిన సమయం అది తర్వాత అనేక మంది సువార్తకు లోబడతారు. ఈ పేతురు చెప్పిన వాక్యాన్ని బట్టి చాలా ఇలా వాక్యానికి లోబడి రక్షింపబడతారు. యూదుల్లో చాలామంది రక్షింపబడతారు. యూదుల్లో రక్షింపబడిన తర్వాత రక్షింపబడని యూదులకి
రక్షింపబడిన యూదులకి చాలా గొడవలు వస్తాయి. ఇక్కడ యేసుప్రభువే దేవుడు అని ఈ యూదులు ప్రకటిస్తారు. అన్యుల్లో కొంతమంది కూడా రక్షింపబడిన వాళ్ళు యేసుప్రభువే దేవుడు అని చెప్తారు. అయితే ఈ యూదులు కూడా కొంతమంది రక్షింపబడిన యూదులు, వాళ్ళు మత ప్రవిష్టులు కనుక, చాలా నిష్ఠగా ఉండేవాళ్ళు కనుక వాళ్ళు ఏం చేస్తారంటే ఇదేంది కొత్త తీసుకొచ్చారని వాళ్ళు గొడవ పడుతుంటే రోమా రాజ్యం అంతా అల్లకల్లోలంగా ఉంటుంది. అప్పుడు క్లౌదియా చక్రవర్తి, అది 4వ చక్రవర్తి, అతను ఏం చేస్తాడంటే ఇలా కాదు, ఈ న్యూసెన్స్ పోవాలంటే ఏం చేయాలంటే మొత్తం యూదులందరినీ బహిష్కరించేస్తాడు. యూదులు, వాళ్ళు క్రైస్తవులు కానీ, వాళ్ళు యూదులు మత మారిన వాళ్ళు, యేసుప్రభుని అంగీకరించిన వాళ్ళు కానీ అందరినీ వెళ్ళిపోమంటాడు క్లౌదియా చక్రవర్తి. కనుకనే అపోస్తల కార్యంలో 18లో చూస్తే, అపోస్తల కార్యంలో 18వ అధ్యాయం చూస్తే అక్కడ 18:1-2 చూస్తే, అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అక్కులాను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు. ఎవరైతే యేసుప్రభుని అంగీకరించారో ఈ యూదులు, వాళ్ళంతా యేసుప్రభువే దేవుడు అనేసి సువార్త ప్రకటిస్తూ ఉంటే ఈ మార్పు చెందని యూదులకి, మార్పు చెందని యూదులకి చాలా గొడవలు అవుతాయి. ఈ చక్రవర్తి ఏం చేస్తాడంటే వీళ్ళ వల్ల చాలా డిస్టర్బెన్స్ ఉంది, నా రోమరాజ్యం అంతా అల్లకొల్లంగా ఉందని మొత్తాన్ని బహిష్కరించేస్తాడు. ఈ క్లౌదియా చక్రవర్తి ఇట్లా చేసిన తర్వాత నీరో చక్రవర్తి వస్తాడు. అతను ఏం చేస్తాడంటే యూదులందరినీ మళ్ళీ వెనక్కరమ్మంటాడు. వెనక్కరమ్మన్నప్పుడు వాళ్ళు వస్తారు. వచ్చినాక అప్పుడు అక్కడ కొత్త రకంగా గొడవలు స్టార్ట్ అవుతాయి. అక్కడ ఎలా ఉంటుందంటే, ఎవరైతే యేసుప్రభువుని అంగీకరించారో ఈ యూదులు, మరి ఆల్రెడీ అన్య మతాల్లో, అన్య జాతుల్లోంచి, గ్రీస్ దేశస్తుల నుంచి వచ్చిన వాళ్ళందరూ అంగీకరించిన వాళ్ళు, యేసుప్రభుని అంగీకరించిన వాళ్ళు, ఈ సమాజంలో గొడవలు అవుతుంటాయి. ఏంటంటే యూదులు ఇది తినకూడదు, అది తినకూడదు, బట్టలు ఇట్లా వేసుకోవాలా, చాలా నిష్ఠగా ఉంటారు యూదులు. ఎందుకంటే చాలా, మనం ఇప్పుడున్నప్పుడు చూసినా కూడా ఆర్థోడాక్స్ చూస్తే చాలా పవిత్రంగా ఉంటారు. దేవుని పేరు ఎత్తరు వాళ్ళు, డైరెక్ట్గా ఎత్తరు. అందుకే ప్రభువా, దేవా అంటారు కానీ మనము యెహోవా నామాన్ని మామూలుగా అనేస్తుంటాం. వాళ్ళు యెహోవా అని పేరు చెప్పడానికి భయపడతారు, ఎత్తరు, ఎవరు కూడా ఎత్తరు. అంత పరిశుద్ధతనిస్తారు దేవుడు అంటే, అంత భయం వాళ్ళకి. ఆ దేవుని పేరు ఎత్తాల్సి వచ్చిన దగ్గర అదోనయ్ అంటారు, ఎలోహిం అంటారు, ఆ పేర్లు పెట్టి పిలుస్తారు. కానీ యావే అన్న మాట వాళ్ళ నోట్లోంచి మనం వినలేము. అంత నిష్ఠగల వాళ్ళు, దేవుడు అంటే అంత భయపడతారు యూదులు ఇప్పటికీ కూడా. ఇట్లాంటి పవిత్రులు, ఇట్లాంటి వారి మధ్యలో అంటే అట్లాంటి రక్షింపబడిన యూదులు ఉన్నారు అక్కడ. మరి అన్య జనాంగంలోంచి అంటే గ్రీకీలు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి మధ్యలో ఇట్లాంటి డిస్టర్బెన్స్, అంటే ఇది తినకూడదు, అది తినకూడదు అంటారు. వీళ్ళేమో అన్యుల నుంచి రక్షింపబడిన వాళ్ళేమంటారంటే, మీరు యూదులు అంటారు, మీరు సున్నత పొందాలంటారు, వీళ్ళేమో అవసరం లేదంటారు. ఇట్లా చాలా గొడవలుగా ఉంటారు. అప్పుడు ఈ పౌలు ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు. కనుక రాస్తూ అంటాడు, ఎవరి మీద అతిశయించవచ్చు. ఈ రోజు ఎట్లా ఉన్నాయో ప్రాబ్లమ్స్ ఆ రోజుల్లో కూడా అలాగే ఉన్నాయి. నిజంగా మరి పౌలు ఎంతో జ్ఞానంగా రాస్తాడు. ప్రతిదానికి అన్నిటికీ సమాధానం చెప్తూ, ఎవరి మీద అతిశయించొద్దు. నువ్వు ఈ కొమ్మ నుంచి అడవి ఒలివ కొమ్మ నుంచి నువ్వు విరచబడ్డావు, వాళ్ళు మరి ఒలివ అసలైన ఒలివ చెట్టు వాళ్ళ నుంచి వచ్చారు వాళ్ళు, కనుక మీరు ఇందని బట్టే వచ్చారని వాళ్ళకి ఇట్లాగే చెప్తుంటారు, అందరికి చెప్తూ. అయితే ప్రార్థన గురించి రాసినప్పుడు మీరు పట్టుదల కలిగి ఉండడి అంటాడు. మరి ప్రార్థన విషయంలో పట్టుదల కలిగి ఉండాలని అందరికీ అంటాడు. ఎందుకంటే ప్రార్థన చాలా చాలా అవసరం. నిజంగా మరి ప్రార్థన చేసేటప్పుడు మరి క్యాజువల్గా చేయడం కాదు, కానీ అది పట్టు అంటే పట్టుగానే చేయాలా. మరి 1 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో 1 సమూయేలు 6వ అధ్యాయంలో చూస్తే అక్కడ మరి ఇశ్రాయేలీలు వాళ్ళు దేవుని వెంబడించే విషయంలో చాలా వెనకబడిపోతారు. ఎందుకంటే ఈరోజు సంఘాల్లో ఉన్నట్టుగానే ఆ రోజుల్లో కూడా మరి ఏలీ కుమారులు ఏం చేస్తారంటే, వాళ్ళు చాలా మరి విచారకరంగా ప్రవర్తిస్తారు. సంఘంలో మరి అనేకమైన అందరికి తెలిసిన విషయం, అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తారు. వాళ్ళు దేవుని ఎరగని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ప్రవర్తనను బట్టి అక్కడ చూస్తే రెండో అధ్యాయంలో 2:17 చూస్తే, ఏలీ కుమారులు సంఘంలో అక్కడ దేవాలయం నందు ప్రవర్తించిన విధం వలన 17వ వచనంలో, అందువల్ల జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమయ్యారు గనుక వారి పాపం యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. ఒక యాజకుని కుమారులు వీళ్ళు, వాక్యం ధర్మశాస్త్రం బాగా తెలిసిన వాళ్ళు. వాళ్ళ తండ్రి ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు ఏలీ.
మరి ఇశ్రాయేల్ ప్రజలందరికీ ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. అక్కడ చెప్పాలంటే వాక్యం ఎంతో, అతనే వాక్యం చెప్పేవాడు. ఇట్లాంటి వాని కుమారులు బహుఘోరంగా ప్రవర్తించడం వల్ల ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుణ్ణి వెంబడించే విషయంలో యెహోవాకు నైవేద్యం చేయటందు హాస్యపడుటకు ఆ యవనస్తులు కారణమయ్యారు. కనుక ఇది ఎక్కడ జరుగుతుందంటే దేవాలయంలో జరుగుతూ ఉంది. మరి అప్పుడు పరిస్థితులు కొన్నిసార్లు ఇప్పుడు పరిస్థితులకి ఏం తేడా కనబడడంలా. చాలా విషయాల్లో మరి చాలా మందిరాల్లో కూడా మరి దేవుని భయం లేక వేరే వాళ్ళు అభ్యంతర పడేటట్టుగా మరి చాలామంది విశ్వాస జీవితం ఆ విధంగా ఉంటుంది. అనేక మంది ఆరాధించడానికి, ప్రార్థన చేయడానికి, దేవునికి నమ్మకంగా సాక్షులుగా ఉండేందుకు అనేక మంది అభ్యంతరకరంగా ఉంటున్నారు. మరి ఆ రోజు యవనస్తులు వాళ్ళిద్దరు వలన వీళ్ళు అసహ్యపడ్డారంట. అది దేవునికి కోపం ఎట్లా రేపుతుందంటే మరి చాలా, అందుకే వారి పాపం యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. కనుక దేవుడు అంటాడు వారిని చంపాలనే దేవుడు నిర్ణయించుకున్నాడు. కనుక వాళ్ళు మరి పాప క్షమాపణ పొందలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తూ వచ్చారు. తండ్రి చెప్పినా కూడా వినలే వాళ్ళు. మరి ఆయన అంటాడు, ఏలి అంటాడు 24:2-24, నా కుమారులు అలా ఇలాగూ చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింపజేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన యెడల దేవుడు విమర్శ చేయును గాని ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన యెడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును అనెను. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. మరి చాలా విచారకరమైన పరిస్థితి. మరి ప్రజలు దేవుని వెంబడించేందుకు వెంబడించకుండా అడ్డగించేవాళ్ళుగా ఈ యవనస్తులు కారణమయ్యారు. తండ్రి మొత్తుకుంటున్నాడు, నాయన మరి నరునికి నరుడు తప్పు చేస్తే దేవుడు విమర్శ చేయను కానీ యెహోవా విషయంలో పాపం చేస్తే మరి ఎవరు ఈ విషయంలో నీ కొరకు విజ్ఞాపన చేస్తారని చాలా బాధపడుతున్నాడు. ఈరోజు కూడా అనేక సంఘాల్లో దేవుని పరిచర్య ఆగిపోవడానికి, దేవుని పరిచర్య విమర్శింపబడడానికి మరి చాలా సంఘాల్లో కూడా ఇదే కారణం అవుతోంది. అఫ్కోర్స్ ఈ పాపాలు మనం చేయవసరం లేదు. మరి పాత నిబంధనలో మరి విగ్రహారాధన, వ్యభిచారం ఇలాంటి పాపాలన్నీ ఎత్తి చూపించాడు ధర్మశాస్త్రంలో దేవుడు. మరి ప్రవక్తలు కూడా ఆ విషయాల్లో అదే మాట్లాడుతూ వచ్చారు. మరి కొత్త నిబంధన వస్తే కొత్త నిబంధనలో చూస్తే యేసు ప్రభు ఎక్కువ విషయాలు ఏం మాట్లాడంటే వేషధారణ, హిపోక్రసీ, వేషధారణ, మరి అవిశ్వాసం, ఇవే గొప్ప పాపాలు. విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా ఉన్నారు. ఈరోజు క్రైస్తవులలో మెయిన్ పాపాలు మనం అనుకుంటాం, నేను దొంగతనం చేయలేదు కదా, నేను వ్యభిచారం చేయలేదు కదా, నేను విగ్రహారాధన బొమ్మలనే మొక్కట్లేదు కదా అనుకుంటాం. కానీ యేసు ప్రభు కొత్త నిబంధనలో ఆ పాపాలే మనల్ని అడగలే. యేసు ప్రభు చెప్తున్నాడు, అవిశ్వాసం ఇది భయంకరమైన పాపం, హిపోక్రసీ, వేషధారణ ఇది చాలా భయంకరమైన పాపం. ఇటువంటి వాటి వలన దేవుని నామం అవమానపరచబడుతూ ఉంది. ఇటువంటి పాపాల వలన మన జీవితంలో మనం సత్యముని ఎరగకపోవడం వల్ల, నిజమైన దేవుని మనం భయపడకపోవడం వల్ల మరి దేవుని నామం అవమానపరచబడతా ఉంది. మరి అంతేకాదు అనేక మంది ఆటంకపరచబడినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి ఒక్కోసారి కొన్ని వేరే చోట్ల ప్రార్థన చేసుకోవడానికి వెళ్తే తాళాలు వేసి ఉంటాయి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే మందిరంకి వెళ్ళి ప్రార్థన చేసుకుందామంటే మందిరాలు తాళాలు వేసి ఉంటాయి. ఎందుకు ఇది అంటే మన జీవితంలో పాపం పెరిగిపోయింది, దేవుని భయము లేదు. నిజంగా ఇటువంటి వారిని దేవుడు ఎలా చూస్తున్నాడు? ఎవరైతే దేవుని నామానికి అవమానకరంగా, దేవుని పరిచర్యకు ఆటంకకరంగా ఉంటారో మరి దేవుడు చూస్తే ఇక్కడ ఏలి కుమారుల విషయంలో చాలా కోపంగా ఉన్నాడు దేవుడు. తండ్రి అడుగుతున్నాడు, నాయనా ఇది తప్పు అంటే కూడా వాళ్ళు వినడంలే. మరి ఈరోజు మన జీవితంలో కూడా ఇటువంటి వేషధారణ, ఇటువంటి మరి అవిశ్వాసం, ఇలాంటి పాపాల ద్వారా మన దేవుని నామాన్ని అవమానపరిచే వారంగా ఉంటే మరి అనేక మందికి మనం ఆటంకకరంగా ఉంటాం. కొత్త వాళ్ళు యేసుప్రభువుని నమ్ముకోవడానికి కూడా మనం అడ్డుగా ఉంటాం. వాళ్ళని చూస్తే ఇంకా మన దేవుడి దగ్గరికి ఎట్ట వస్తారు? మనల్ని చూసినప్పుడు వాళ్ళు రాలేరు. కనుక క్రైస్తవ జీవితం చాలా చాలా జాగ్రత్తగా జీవించాలా. కనుక ఈ విధంగా మరి అంతేకాదు, యవనస్తులు ప్రజలు దేవుణ్ణి వెంబడించకుండా అడ్డగించడం మాత్రమే కాదు,
తర్వాత అధ్యాయంలో చూస్తే 1 సమూయేలు 7వ అధ్యాయంలో మరి 7:2లో చూస్తే, మందసము కిర్యత్యారీంలో నుండిన కాలము 20 సంవత్సరములాయను. ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింపకుండా దుఃఖించుచుండగా వాళ్ళు యెహోవాను అనుసరించడం మానేశారు. ఈ యవనస్తులు బట్టి ఇశ్రాయేల్ సమాజమంతా కూడా యెహోవా దేవుని అనుసరించడం కూడా మానేశారు. చూడండి, పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగ ఏలుతుందో అని రోమాలో చదివినట్టుగా ఒక వ్యక్తి నుంచే పాపం విజృంభించినట్టుగా ఈ యవనస్తులు ఇద్దరు వలన సమాజం అంతా మొత్తం దేవుణ్ణి వెంబడించడం మానేశారు. ఎంత ఆటంకం అనమాట. ఒక్క ఆదాం వల్ల పాపం ఎలా వచ్చిందో చూస్తూ ఉంటే ఇక్కడ చూస్తే కూడా మరి ఈ ఇద్దరు వలన మొత్తం సమాజం అంతా దేవుణ్ణి వెనబడి దుఃఖపడుతున్నారంట వాళ్ళు. కనుక ఇది ఆత్మీయ జీవితంలో మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి నేను ఏ విధంగానైనా నా క్రైస్తవ జీవితం ఏ విధంగానైనా దేవునికి ఆటంకంగా ఉందా అని పరీక్ష చేసుకోవాలి మనం కూడా. ఇది చాలా చాలా తీవ్రమైన విషయం. మరి అక్కడ ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా మరి ప్రజలందరూ దుఃఖపడేటట్టుగా వాళ్ళ ప్రవర్తన కారణమైంది, దేవుణ్ణి అంగీకరించకుండా. మరి కనుక ప్రార్థనా జీవితం చాలా చాలా ఇంపార్టెంట్. అయితే దైవజనుడైన సమూయేలు అక్కడికి వస్తాడు. ఆయన వచ్చి ఆ వచనంలోనే అంటాడు, తర్వాత వచనం, సమూయేలు ఇశ్రాయేలుతో ఇట్లా నేను మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అన్య దేవతలను అష్టారోత దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయంలోను త్రిప్పి ఆయనను సేవించుడు. సమూయేలు కూడా అంటున్నాడు పట్టుదల కలిగి. ఇందాకలా రోమా గ్రంథంలో రోమా పుస్తకంలో కూడా పౌలు అదే అంటాడు, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. మరి ప్రార్థన చేసేటప్పుడు ఈ పట్టు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఎన్నో విషయాలు అడ్డొస్తాయి. ప్రార్థన కూర్చుండే మరి ఎన్నో విషయాలు, ప్రభువా నాకు ఇలా జరిగింది, ప్రభువా నాకు అతను ఇట్లా చేశాడు, లేదంటే ప్రభువా నేను ఇట్లాగా నాకు అట్లాగా ఎన్నో విషయాలు అడ్డొస్తాయి. కానీ అక్కడ మనకు చెప్పబడిన మాట ఏంటంటే పట్టు ఉండాల, అన్నిటినీ ఓర్చుకునే పట్టు ఉండాల. లేకపోతే క్రైస్తవ జీవితంలో విజయం సాధించలేము. మరి దేవుని దగ్గరికి మన ప్రార్థన అంగీకరింపబడదు. ఎందుకంటే సాతానుడు ఏం చేస్తాడంటే ఏదో ఒకటి పెట్టేస్తాడు మనసులో. నిన్న అతను ఇలాగన్నాడు కదా, నీకు అప్పుడు ఇలా చేశాడు కదా, ఏదో ఒక రకంగా పెట్టేస్తాడు. ఓసారి నా దగ్గరికి ఆర్సీఎం వాళ్ళు వస్తే నేను అదే అడిగాను, వాళ్ళని కూర్చోబెట్టి అడిగాను ఆఫీస్లో, ఏమండి మరి సైతానుడు సగం మందిని అన్యులుగా చేసేసాడు, సగం మంది యేసుప్రభు క్రైస్తవులు తెలిసినట్టుగా చేశాడు, మళ్ళీ అందులో రోమన్ క్యాథలిక్స్ అని మిమ్మల్ని వేరు చేశాడు, మళ్ళీ ఇందులో కూడా యెహోవా సాక్షులను ఇలా వేరు చేశాడు, అందరిని వేరు చేసి క్రైస్తవులను కొంతమంది తీసుకున్నాడు. ఆ క్రైస్తవుల్లో కూడా యేసుప్రభుని ఎరగని వాళ్ళు, నిజంగా సొంత రక్షకుని ఎరిగిన వాళ్ళు చాలా చాలా తక్కువ మంది. దేవుణ్ణి నిజంగా మరి మనస్ఫూర్తిగా పాపాలు క్షమింపబడి అంతే నిజంగా దేవుని ఎరిగిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఎట్లా సాతానుడు ఎలా చేస్తాడంటే ఏర్పరచబడిన వారు సైతం పడిపోయేటట్టుగా చేస్తాడు. కనుక ఇలాంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే పట్టు ఉండాలి అంతే. ప్రభువా అది ఏ పరిస్థితి అయినా, అందుకే కదా పౌలు రాస్తాడు, ఖడ్గమైన మరి కరువైన వస్త్రహీనతైన శ్రమైన మరణమైన ఏదైనా ఉన్నదైనా రాబోయే ఏదైనా కానీ క్రీస్తు ప్రేమ నుంచి అంటే దేవుని ప్రేమ నుంచి ఏది కూడా విడవపు చేయలేదు. ఒకవేళ నా సహోదరుడే నన్ను కొట్టాడు అనుకోండి, లేదా నా సహోదరుడే నన్ను తిట్టాడు అనుకోండి, నేను అది పెట్టుకుని మరి దేవుని పరిచర్యకు ఆటంకంగా ఉన్నాను అనుకోండి, దానివల్ల ఉపయోగం ఏంటి? కనుక ప్రార్థన చాలా చాలా అవసరం మనకి. ఇది జయించాలి అంటే అందుకే పౌలు అంటాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం. ఇది కేవలం దేవుని యేసుప్రభు నామమున ప్రార్థన చేయడం ద్వారా మాత్రమే విజయం సాధించగలం, లేదంటే మనం విజయం సాధించలేం. మరి ప్రార్థన చాలా చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ చాలామంది ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఎక్కువ మంది చదువుకున్న మంచిగా ఉన్న చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు. నేను ఆ పేరు చెప్పను కానీ ఆ సేవకుని పేరు మీకు అందరికీ తెలిసి ఈ మధ్యన గొప్ప దైవజనుడు, ప్రపంచంలోనే గొప్ప దైవజనుడు, ఆయన క్రైస్తవ జీవితం ఎంత విచారంగా ముగిసిందో తెలుసు కదా చాలామందికి. మరి ఆ వాక్యంలో ఆయనతో ఎవరు మాట్లాడలేరు, మహాజ్ఞానులతో మాట్లాడతాడు, ఎవరిని ఎంతటి వారినైనా వాక్యంతో ఒప్పిస్తాడు ఆయన.
పెద్ద పెద్ద కేంబ్రిడ్జ్, హార్వర్డ్ యూనివర్సిటీస్లో ప్రొఫెసర్స్తో, స్టూడెంట్స్తో, అందరితో అద్భుతంగా మాట్లాడే గొప్ప దైవజనుడు ఆయన. ఎంత జ్ఞానం అంటే, ఎంత జ్ఞాని అయినా కూడా ఇంత మాట్లాడలేడు. యేసు ప్రభు వాక్యం, బైబిల్ సత్యమని ప్రూవ్ చేస్తాడు ఆయన. అంత తెలివైన వాడు. కానీ సాతానుడు ఎలా పడగొట్టాడు? మరి జ్ఞానం, అంత జ్ఞానం ఉన్నోడు కూడా సాతానుడు పడగొడుతున్నాడు. మరి ఈ విధంగా మరి మనము ఏపాటి వాళ్ళం మనం? కనుక ప్రార్థనా జీవితం చాలా చాలా అవసరం. భక్సింగ్ గారు గురించి నిజంగా గొప్ప దైవజనుడు, దేవుడు మనకు అనుగ్రహించాడు ఆయన్ని. ఆయన ఎంత ప్రార్థనాపరుడు అంటే, ఓసారి నేను ఎవరైనా చెన్నై దినకరన్ గారు, పెద్ద ఆయన దినకరన్ గారు వాక్యం ఒకసారి వింటా ఉంటే ఆయన చెప్తున్నాడు, ఓసారి హైదరాబాద్లో ట్రైన్ ఎక్కారంట. ఆయన ట్రైన్ ఎక్కి పైన పడుకున్నారంట, వేసుకుని అన్ని సర్దుకుని. చెన్నైకి వెళ్ళే ట్రైన్ మరేదో పడుకుంటే కాసేపటికి కిందన వంకు చూస్తే కిందన భక్సింగ్ గారు వచ్చారట. గుర్తుపెట్టారు ఈయన పైనుంచి. గుర్తుపెట్టిన తర్వాత కింద బర్త్ భక్సింగ్ గారు వేసుకున్నారంట. అది సరే పడుకున్నారు. ఈయన పడుకున్నాక ఎందుకో 9కో 11కో లేచి చూస్తే భక్సింగ్ గారు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నారట. ఓహో, ఈయన ఇంకా ప్రార్థన చేసుకుంటున్నాడు అనేసి మళ్ళీ ఈయన పడుకున్నాడు. మళ్ళీ నిద్రపోయిన తర్వాత మళ్ళీ 2కో ఎందుకో లేచి చూస్తే ఇంకా ప్రార్థన చేస్తున్నాడట ఆయన. ఓ, ఇంకా ప్రార్థన చేస్తున్నాడు ఈయన ట్రైన్లో. మళ్ళీ పడుకున్నాక మళ్ళీ ఒకసారి తెల్లారి 4కో ఎందుకో లేచి చూస్తే ఇంకా ప్రార్థన చేస్తున్నాడు. తెల్లారి స్టేషన్ వచ్చిందట, లెగిసి ఆయన సూట్ కేసు పట్టుకొని భక్సింగ్ గారు వెళ్ళిపోయారట. రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక వాక్యం చెప్పడం కాదు కానీ, వాక్యం, దేవుని వాక్యం ఎంత అవసరమో, దేవుని బోధ ఎంత అవసరమో, ప్రార్థనా జీవితం కూడా అంతే అవసరం. కనుక మరి రోమాలో చూస్తే, రోమా 6 అపోస్తల కార్యాలు 6:4. అపోస్తల కార్యాలు 6:4. అయితే అక్కడ వాళ్ళు అంటారు, అపోస్తలు అంటారు, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. అక్కడ ఏదో ప్రాబ్లం వస్తే వాళ్ళు అంటారు, అపోస్తలు అంటారు, మేము భోజనం వడ్డించే, ఆహారం వడ్డించే విషయంలో మేము ఉండడం కాదు, మేము ప్రార్థన యందు వాక్య పరిచర్యందును ఎడతెగక యుందుము. ఈ అపోస్తలు అంటున్న మాట అంటే వాళ్ళ బోధకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో, అంటే ఇక్కడ బోధించే వాళ్ళైనా కానీ వినేవాళ్ళైనా కానీ బోధ ఎంత అవసరమో అంతే ప్రార్థన కూడా అంతే అవసరం. ప్రార్థన లేకపోతే సాతానుడు పడగొట్టేస్తాడు ఎవరినైనా కానీ. మరి అపోస్తలు అంటున్నారు, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే 50% ప్రేయర్, 50% బోధ. కనుక ఎంతటి వ్యక్తి అయినా కానీ ప్రార్థన లేకపోతే మరి తను ఆత్మీయంగా దిగజారిపోయేవాడుగా ఉంటాడు, మరి లోకంలో కలిసిపోయేవాడుగా ఉంటాడు. మరి కనుక యేసు ప్రభు చెప్తున్న మాట చూడండి, ప్రార్థన ఎట్లా చేయాలో. మత్తయి 7వ అధ్యాయంలో, మత్తయి 7:7, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడు పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మరి ఇక్కడ చెప్తున్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును. మరి ప్రార్థనలో మనం అడగాలి. ఎవరిని అడుగుతాం? దేవుణ్ణి అడగాల. కనుక ప్రార్థన చేసేటప్పుడు మన రూమ్లోకి వెళ్ళి, వాక్యంలో ఉంది కదా, నీ తలుపు వేసుకుని రహస్యమందున నీ దేవునికి ప్రార్థించాలను. నిజంగా మనం పరీక్ష చేసుకుంటే అందరిలో ఓపెన్గా మనం కనిపించినట్టుగా మన ప్రార్థనా జీవితం ఉందా, లేదంటే రహస్యంగా మన రూమ్లోకి వెళ్ళి మనం నిజంగా ప్రార్థన చేస్తున్నామా, అది మనకు తెలుసు, దేవుడికి తెలుసు. కనుక దేవుడు అంటున్నాడు, యేసుప్రభు అంటున్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును. అడగండి మీరు, వెదకుడి మీకు దొరుకును. మరి చాలాసార్లు ఏం చేస్తామంటే అడిగి ఊరుకుండిపోతాం. కానీ యేసుప్రభు చెప్పేది ఏంటంటే, మీరు వెదకండి. అంటే అడగడం కాదే, అడగడం ఒక స్టేజ్, అడిగిన తర్వాత లేచి వెదకడం అంటే కొద్దిగా ముందుకు, ఇంకా అంటే ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి రమ్మంటున్నాడు యేసుప్రభు. ప్రార్థనా జీవితంలో మనము అభివృద్ధి చెందినట్టుగా ఉండాలి, తీవ్రత పెరగాలి మనలో ప్రార్థన. దేవుడు నా ప్రార్థన అంగీకరించలేదు, నా ఇబ్బంది తొలగిపోలేదని, నా సమస్య పరిష్కరింపబడలేదని ఆగిపోవడం కాదు. కానీ యేసుప్రభు అంటున్నాడు, వెతకుడి మీకు దొరుకును అన్నాడు. అంటే దేవుడు ఇంకా ముందుకు రమ్మంటున్నాడు, ఒక అడుగు ముందుకేసి మన స్టాండర్డ్ పెంచుకోమంటున్నాడు. తర్వాత చూస్తే తట్టుడి మీకు తీయబడును. అక్కడే ఆగొద్దు. ఎంత ఎమర్జెన్సీ ఉంటే తలుపు కొడతాం,
మన ప్రార్థన కూడా యేసు ప్రభుని కదిలించేటట్టుగా ఉండాలి. మన ప్రార్థన కూడా ఆగిపోయినట్టుగా అడిగాము అయిపోయింది, వెతికామా అంటే ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసి వెతుకుతున్నామా, ప్రార్థనలో ఒక హైయర్ స్టేజ్కి వచ్చామా. యేసు ప్రభు చెప్తున్నాడు ఒక హైయర్ స్టేజ్కి రమ్మని. అంతేకాదు అది దగ్గర అక్కడ ఒకవేళ దేవుని అక్కడ కూడా ఇవ్వలేదనుకుంటే దేవుడు అంటున్నాడు తట్టు. నిజంగా మన ప్రార్థన అంటే అది ఎంత ఎమర్జెన్సీ అయితే, ఎంత ఇంపార్టెంట్ అయితే, ఎంత ఇదే అవసరమైతే మనం చేయాలా ఆ పని చేయమంటాడు దేవుడే. కనుక ఆత్మీయ జీవితంలో మనం ఈ స్టేజ్ వరకు రావాల్సిన వాళ్ళుగా ఉన్నాం. ఎక్కడ వేసినట్టుగా మనం నిరుత్సాహపడడానికి వెళ్ళి యేసుప్రభువే చెప్పాడు, నీకు అడుగుడి నీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడు పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. నిజంగా మరి ఈ మాటలు చెప్పేది ఎవరండి? సంఖ్యాకాండం 23:19 చూస్తే అబద్ధం ఆడటానికి ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపట్టుడికి ఆయన నరపుత్రుడు కాదు, ఆయన మనలాంటి మనిషి కాదండి. దేవుడు చెప్తున్నాడు ఈ మాట, అడుగుడి మీకు ఇయ్యబడును. కనుక ప్రార్థనలో మనం అడగల, దేవా మరి ఆయన చిత్తాన్ని మరి యేసుప్రభు శ్రమ పడినప్పుడు శిలువ మరణం ఎక్కకముందు ఎట్లా అడిగాడు ఆయన్ని, సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు, ఆయనను నీ చిత్తం జరిగించు. ప్రార్థనలో కూడా మరి మన స్వార్థం కానీ లేదంటే మన ఇష్టం కాదు కానీ దేవుని చిత్తాన్ని జరిగించేటట్టుగా మనం ఉండాలి. కనుక క్రైస్తవ జీవితం చాలా 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 విలువైంది, చాలా అట్ ద సేమ్ టైం జీవితం కూడా చాలా ప్రమాదకరమైనది ఉంది. ఎందుకంటే ఆలోచిస్తూ ఉంటే ఒకసారి భయం వేస్తుంది. ఒకసారి నేను విన్నాను, న్యూజివీడ్ వెళ్తే పాల్ సుధాకర్ గారు చెప్తున్నారు, ఒకసారి ఒక సంఘంలో పెద్దలు ఉంటారు కదా, ఎన్నిసార్లు చెప్పినా మరి ఒక ఆయనకి మారు మనసు లేదంట. మారు మనసు లేకపోతే చాలాసార్లు ఆయన వాక్యం చెప్పిన ఆయన రొటీన్గా అలాగే ఉంటున్నాడు, ఏమాత్రం మార్పు లేదు. అయితే ఒకరోజు మరి తన పరిస్థితి బాగలేదు, బాగోపోయేసరికి అందరూ వెళ్ళారంట, సేవకులు పెద్దలు అందరూ కలిసి. ఆయన ఒకటే మాట అంటున్నాడు, కళ్ళు ఆయన లాస్ట్ స్టేజ్కి వచ్చేసాడు, అయ్యో నేను మరి నాకు ద్వారం మూయవేయబడిందే, అయ్యో తలుపు వేసేస్తుంది అంటున్నాడంట. వెంటనే అందరూ బ్రదర్ అని పిలుస్తున్నారు. పిలుస్తుంటే కూడా అయ్యో ద్వారం మూసివేయబడిందే. తను లాస్ట్లో చూశాడు తన పరిస్థితి. నిజంగా పాల్ సుధాకర్ గారు చెప్తుంటే నేను అక్కడే ఉన్నాను ఆ మీటింగ్లో. నిజంగా ఎంత క్రైస్తవ జీవితం ఎంత జాగ్రత్తగా జీవించాలా. చిన్న చిన్న విషయాల కోసం చాలాసార్లు ఆత్మీయ జీవితంలో వెనకబడిపోతాం. మన ప్రియులు మన పెద్ద అపోస్తలులు అయితే వాళ్ళ ప్రాణాన్ని కూడా త్యజించారు దేవుని కోసం. మరి ఎంతగా వాళ్ళు సాక్రిఫైస్ చేశారు వాళ్ళ జీవితాన్ని. ఎంత భయంకరం మన జీవితం, క్రైస్తవ జీవితం ఎంత ప్రమాదకరమో కూడా ఆలోచించాలి. క్రైస్తవ జీవితం ఎంత జాగ్రత్తగా జీవించాలా. నేను ఒకసారి ఒంగోలులో ఇంకోసారి ఇట్లాంటిగా విన్నాను, అక్కడ ఎవరు చెప్పారో మర్చిపోయాను కానీ ఈ మాట విన్నాను. బెంగళూరులో మరి అమృతరాజు గారు సేవకుడు ఉన్నప్పుడు ఒకసారి అర్ధరాత్రి ఆయన ఇంటి తలుపు కొడుతున్నారంట. ఎవరో తలుపు కొడితే ఆయన బయటకు వచ్చి చూస్తే ఒక సిస్టర్, ఏంటి సిస్టర్ ఎట్లా వచ్చారంటే, ఆ బ్రదర్ ఆయన ఏంటో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు, ఆయన భర్త గురించి చెప్తుంది. ఇంటికి వెళ్ళారు, అంతరాత్రి ఇంటికి వెళ్ళి చూస్తే ఆయన ఒకటే మాట అంటున్నాడు, అయ్యో చీకటిలోకి వెళ్ళిపోతున్నాను, అగాధంలో దిగిపోతున్నాను, అయ్యో నరుస్తున్నాడు. అంటే నెమ్మదిగా ఈయన చెవి దగ్గర పెట్టి విని బ్రదర్ అని పిలిచిన అవకాశం లేదు, మారు మనసు పొందేందుకు అవకాశం లేదు. ఎంత భయంకరం అంటే ఎంత ప్రమాదకరం క్రైస్తవ జీవితం. జాగ్రత్తగా జీవించకపోతే, పాపంతోనే కళ్ళు మూస్తే మరి నిత్యము సెపరేషన్, దేవునితో మన జీవితం ఎడబాటు చాలా చాలా ప్రమాదకరం. కనుక ప్రార్థన చేసేటప్పుడు మాత్రం మన జీవితంలో మాత్రం స్వార్థం కానీ అపవిత్రత కానీ దేవునికి అయిష్టమైనది ఏది కూడా ఉండకూడదు. ఎందుకంటే మనం చాలా ప్రమాదకరమైన రోజుల్లో మనం జీవిస్తున్నాం. అవి విన్నప్పుడు ఆలోచిస్తూ ఉంటే, నైట్ టైం ఆలోచించినప్పుడు చాలా భయం వేస్తుంది. ప్రభువా నేను పడుకుంటున్నాను, నువ్వు అర్ధరాత్రి నన్ను దర్శిస్తే నా హృదయం ఎలా ఉందో పరీక్ష చేసుకోవాలా. ఏ విషయంలో నేను నీకు లోబడటం లేదు, ఏ విషయంలో ప్రభువా నేను నీతో సహకరించట్లేదు, నేను నీ పరిచర్యకి నేను సహకరించట్లేదు, నీ వాక్యము నీ సువార్త ప్రబలడానికి ఎందుకు అని ఎంతో కష్టపడి సిలువ కార్యం చేశాడు. మన జీవితంలో మనం ఏమైనా ఆటంకంగా ఉన్నామా, అడ్డుగా ఉంటున్నామా? మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది? వేషధారణగా ఉందా? మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు, దేవుని సన్నిధికి చేరుతుందా? మనకు తెలుస్తుంది కదా.
ఎవరు పరీక్షించే అవసరం లేదు, మన హృదయం మన మీదే చెప్తుంది. కనుక మరి పట్టుదల కలిగి ఎంతో ఇబ్బందులు వస్తాయి, ఎదురవుతాయి, కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు ఎన్నో ఉంటాయి, శోధనలు ఎన్నో ఉంటాయి. కానీ పట్టు మాత్రం ఉండాలి ప్రార్థనలో. ప్రభువా నన్ను ఇవన్నీ జయిస్తున్నాయి, నన్ను ప్రార్థన చేయనివ్వట్లేదు, యథార్థమైన హృదయంతో నన్ను ప్రార్థన చేయనివ్వట్లేదు అన్నప్పుడు మోకాళ్ళు వేసి అది అడిగితే అట్లాగా దేవుణ్ణి బతిమాలుకుంటేనే కానీ యథార్థమైన ప్రార్థన మనం చేయలేం. ఇది వేషధారణతో చేస్తాం తప్ప యథార్థతతో ఎప్పుడు చేయలేం. నిజంగా మనం ఒంటరిగా ఉన్నప్పుడు మోకాళ్ళు వేసి ప్రభువా నాకు సహాయం చేయి, ఇటువంటి ప్రార్థన నేను చేయగలిగేటట్టుగా. మరి ఆ విధంగా అక్కడ ఇశ్రాయేలు సమూయేలు 1 సమూయేలు 6:7 చూస్తే వాళ్ళు ఆ విధంగా ప్రభు సన్నిధిని తమ 1 సమూయేలు 6 చూద్దామండి. 1 సమూయేలు 7వ అధ్యాయము మరి 7వ అధ్యాయం 6వ వచనం. వారు మిస్పాలో కూడుకుని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములను ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయం తీర్చుచవచ్చెను. ఇశ్రాయేలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు విన్నప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిష్తీయులకు భయపడరి. మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలుతో మనవి చేసిరి. కనుక మరి సమూయేలు ప్రార్థన చేస్తాడు. ఈ ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు అంగీకరించి వాళ్ళ హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేస్తారు, యెహోవాను దేవుని వెంబడించడం వెనకబడిన వాళ్ళందరూ మరి ఎప్పుడైతే సమూయేలు చెప్తాడో ఆ మాటకి వాళ్ళు లోబడి వాళ్ళు ప్రార్థన చేయడం మొదలు పెడతారో ఆ విధంగా దేవుడు ఆశ్చర్యకరంగా నిజంగా అద్భుతంగా దేవుడు వాళ్ళ మొరను వింటాడు. యథార్థమైన హృదయం చేసేసారు కనుక వాళ్ళకి శత్రువుల నుంచి రక్షిస్తాడు, ఫిలిష్తీయుల నుంచి రక్షిస్తాడు. అంతేకాదు ఆ కిందను చూస్తూ ఉంటే వాళ్ళు పోగొట్టుకునేవన్నీ దేవుడు వాళ్ళకి ఇస్తాడు. మరి చూస్తే అన్నయ్యక వాళ్ళు మరియు 7:14 మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు యొద్ద నుండి పట్టుకున్న పట్టణములు ఇశ్రాయేలుకు తిరిగి వచ్చాను. ఇది కేవలం ప్రార్థన ద్వారా ఆ విధంగా జరిగిన నష్టాన్నంతటినీ సంపాదించుకున్నారు వాళ్ళు. అంతేకాదు కిందకు చూస్తే వాళ్ళకి సమాధానం వచ్చింది. వాళ్ళకి సమాధానం రాకుండా ఆఖరి 17వ వచనంలో చూస్తే అక్కడ మరి సమూయేలు ఇక్కడ మరియు అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠమును అంటే ఆరాధించే పరిస్థితి, దేవునికి యథార్థమైన ఆరాధించే పరిస్థితులకు ప్రజలందరూ వస్తూ ఉన్నారు. నిజంగా మరి మన జీవితంలో కూడా యథార్థమైన ప్రార్థన చాలా చాలా అవసరం. మన జీవితం ఇంతలో కనబడి అంతలో మాయవైపు ఆవిరి వంటి వారి కారా. నాకు బాగా తెలుసు, నేను ఇచ్చాపురంలో పనిచేసినప్పుడు నాతో పాటు ఒక సహోదరుడు ఉండేవాడు, ఆనంద్ బ్రదర్ అని. నా వయసే, నాకంటే 1 ఇయర్ పెద్దవాడు అంతే. మేము ఆ ఊర్లోకి వెళ్ళి సువార్త చాలా తిరిగాము, అన్నీ చెప్తా. అన్యులు చాలా విపరీతమైన, అందరూ అన్యులే అక్కడ ఎక్కువ. ఆ బ్రదరు ఈరోజు లేడు, చిన్న వయసే లేడు. నిజంగా మన జీవితం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేవాటి వాడు. మన కరోనా వచ్చింది, ఆ కరోనాతో చనిపోయాడు ఆ బ్రదర్. ఆశ్చర్యం వస్తుంది. అసలు ఎప్పుడు మనం పుట్టినవేంటి, మనం పెరిగిపోవడం ఇంత వయసులో అసలు చూస్తే మన జీవితం అంతా అసలు ఒక నీళ్ళలాగా ఉంది అంతే. ఏముందంటే ఏమీ లేదు. కానీ మరి మనం ప్రాణం మనలో ఉంటుండగానే మనం దేవునికి యథార్థమైన ప్రార్థన చేసేవాళ్ళుగా మరి అన్ని విషయాల్లో మనం తగ్గి దేవుని మహిమ కొరకు మనం జీవించే విధంగా నిజంగా మరి దేవుని నామం మహిమ కొరకు మనం జీవించే వరకు ఉండేటట్టుగా మనము ఆ విధంగా మన జీవితాలు మార్చుకుంటూ మరి ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. మరి ప్రార్థనాంశాలు బ్రదర్ శాంసన్ వెంకటాపురము నిన్నటి దినమున ప్రభువు మహిమలోకి ప్రవేశించినారు. రేపు భూస్థాపన కార్యక్రమం కొరకు కుటుంబ సంఘ ఆదరణ కొరకు ప్రార్థించగలరు. బ్రదర్ రాజారావు గారు 12/3/21 శుక్రవారం ఉదయం 11:15 గంటలకు ప్రభువునందు నిద్రించినారు. వారి కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేయండి. సహోదరుడు దేవానందరావు వినుకొండ అనారోగ్య పరిస్థితిని బట్టి హాస్పిటల్లో ఉన్నారు. సహోదరుడు తిమోతి నిడుబ్రోలు వారి కుమారుడు హిస్కియా ఆపరేషన్ కొరకై బుధవారం ప్రయాణమై గురువారం చేరుకుంటారు. హాస్పిటల్లో ప్రభు అన్ని విషయాల్లో సహాయపడినట్లుగా ప్రార్థన చేయమంటున్నారు. ప్రసన్న పాల్
ముట్లూరు తన ఆరోగ్య పరిస్థితి హార్ట్ ప్రాబ్లం. సహోదరుడు డిఎన్ రావు మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థించమన్నారు. అప్పిగట్ల దైవ సేవకులు అబ్రహాం గారు సహోదరుడు ముసలయ్య ఆర్టీసీ డ్రైవర్కి హార్ట్ అటాక్ రావడంతో హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు. స్వస్థత కొరకు ప్రార్థించమన్నారు. సహోదరుడు నెహమ్యా కొరకు తన అనారోగ్య కారణాన్ని బట్టి హాస్పిటల్లో ఎన్ఆర్లో అడ్మిట్ అయినారు. మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థించండి. కొన్ని క్లాసుల వారు ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుచున్నారు. ఎంబీబీఎస్ ఫైనల్ ఎగ్జామ్స్, బీటెక్ థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, సిఏ ఇంటర్ ఎగ్జామ్స్, 10th క్లాసు ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారి కొరకు మరి నెహమ్యా కొరకు మంచి ఆరోగ్యం కొరకు వివిధ విధుల్లో ఉన్నవారు భద్రత కొరకు ప్రార్థన చేయమన్నారు. బాప్తిస్మం కొరకు సిద్ధపడిన వారు సహోదరి అంకిత, వెంకటరమణ, కృపా, సునీల, లక్ష్మి, అనూష, ప్రణతి, ఎస్తేర్ రాణి, మెర్సీ, రత్న, సుప్రియ, వాసవి, కేశాలు. మరి సియోను ప్రార్థన అంశములు: సియోను ప్రార్థనా మందిరము బాధ్యత గల సహోదరులు, సంఘక్షేమము, ఆత్మీయ ఎదుగుదల, కుటుంబముల క్షేమము, అసమాధాన పరిస్థితులు, రక్షణ లేని వారు. సియోను అనుబంధ సంఘములు, దైవ సేవకులు, విశ్వాస కుటుంబములు, వారి వ్యాపారములు, కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, పిల్లల చదువులు, వారి ప్రయాణాలు, భద్రత కొరకు, ఉద్యోగాల కొరకు, కోచింగ్ ఎగ్జామ్స్ కొరకు, ఆయా ఉద్యోగ బాధ్యతలో ఉన్నవారి కొరకు, చిన్నపిల్లలు, యవనస్తులు, వృద్ధుల కొరకు, గర్భిణీ స్త్రీల కొరకు, వివాహాల కొరకు, సంతానం కొరకు ఎదురు చూస్తున్నవారు, సార్వత్రిక సంఘం కొరకు ముందున్న పరిచర్య నిమిత్తం ప్రార్థించమని కోరారు. దయచేసి ఈ అంశాలు జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలో ప్రార్థించండి.
విధిగా ప్రార్థన చేసి తరలించినందుకు వందనాలు. ఈ దాసుల పెట్టు ప్రభా ఆత్మకు తీవ్రత కానీ ప్రార్థన ఎందుకు పూర్తిగా కానీ మీ వల్ల మీ శిష్యుల వల్ల ఉండాలని నా యొక్క మీ పిల్లలను తీసుకొచ్చిన హెచ్చరిక ఆదరణ కుటుంబం వందనాలు. ఏలి కుమారులు ఓపెనింగ్ భాషకు అవకాశం ఉంది, వారు ప్రవేశించలేదు, ప్రవేశించడానికి కూడా ప్రవేశించలేదు. ఎంతో క్షమించి సహాయం చేయండి దేవా. మిమ్మల్ని అడిగే విషయంలో, వెతికే విషయంలో, తట్టే విషయం ఉపయోగించండి. ఈ రాత్రి కాలం మీ దైవాసుని ప్రభుత్వం జ్ఞాపకం చేసుకుని మాట్లాడుతున్నగా మీ శక్తిని బలవంతం చేయండి. ఎక్కడ ఏ వర్తమానం ఇచ్చినా కూడా రక్షణ వర్తమానం నశించుకోవాల్సిన అనేక మంది మీ దగ్గరికి నివర్తించడానికి సహాయం చేయండి ప్రభా. బాప్తిస్మం శిశువుల వారిని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. ప్రత్యేకంగా యవనస్తులైన వారి సంఘంలో జ్ఞాపకం చేసుకొని ప్లీజ్కి రివైవల్ ప్రభా గొప్ప ఉద్యమం తీసుకొని సహాయం చేయండి. శివశక్తుల జైలు చేయండి. ఈ స్థలంలో అనేకంగా అద్భుతాలు మహత్కాలు చూపించడానికి సహాయం చేయండి. దైవం ప్రేమాలో జరుగుతున్న మినిస్ట్రీ, దేవుడు దైవం ప్రేమాలో జరుగుతున్న సరైన మినిస్ట్రీలో మీరు జ్ఞాపకం చేసుకొని రవాణా చేసిన సంబంధాన్ని తీసుకున్నారు.
ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు ఎంతో వందనములు, స్తోత్రములు. ఈ దేవాలయంలో తండ్రి కొద్ది సమయం వాక్యం ధ్యానించడానికి, ప్రభావం నీకు ప్రార్థన చేయడానికి నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు ఎంతో వందనములు, స్తోత్రములు. అయోగ్యులను అల్పులైన మమ్మల్ని దేవా నీ పరిశుద్ధ దేవాలయంలోనికి రానిచ్చి తండ్రి ప్రభా నీకు ప్రార్థన చేయడానికి నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు ఎంతో వందనములు. నీ వాక్యం బాగుని బట్టి నీకు ఎంతో వందనములు దేవా. ప్రభా మరి పట్టుదల కలిగి ప్రార్థన చేయాలని నీ వాక్యంలో హెచ్చరించుంటుండగా తండ్రి, మరి ఈ విశ్వాస జీవితంలో తండ్రి ఈ పట్టుదల లేకుండా ప్రభా అనేక విషయాలు తండ్రి మాకు అడ్డంకగా తండ్రి, అనేక విషయాలు మమ్మల్ని తప్పించేవిగా తండ్రి, అనేక విషయాలు మేము తొట్టుపడేవిగా ఉంటుండగా దేవా కనికరించు ప్రభా. అయినా మరి అన్నిటినీ తప్పించుకుని తండ్రి యథార్థమైన హృదయంతో ప్రభా పరిశుద్ధమైన చేతులెత్తి నీకు ప్రార్థన చేసే వారంగుంటకు సహాయం అనుగ్రహించు, కనికరించం తండ్రి. అయినా ఆనాడు ప్రభా మరి పాత నిబంధనలో సమూయేలు ప్రవక్త చెప్పినప్పుడు ప్రభా మరి ఇశ్రాయేలు ప్రజలందరూ తండ్రి అయినా మరి నీకు ఆ విధంగా తండ్రి హృదయాలు కుమ్మరించి ప్రార్థించినప్పుడు వారి శత్రువుల నుంచి విడిపించావు, వారి కష్టాలన్నీ తొలగించావు తండ్రి. అయినా మరి ఒక సమాధానం అనుగ్రహించావు, వారు ఏదైతే కోల్పోయారో దాన్ని మొత్తాన్ని సమకూర్చుకునేటట్టుగా సహాయం చేసావు తండ్రి. క్రైస్తవ జీవితంలో ప్రభా మరి అంత్య దినాల్లో జీవిస్తున్నాం తండ్రి, అపాయకరమైన కాలంలో తండ్రి. అయినా మరి ఎంతో ప్రమాదకరమైన పరిస్థితి రోజుల్లో జీవిస్తుండగా తండ్రి మరి క్రైస్తవ జీవితాన్ని భయభక్తులతో జీవించటకు నీ సహాయం అనుగ్రహించు తండ్రి, కనికరించు. పరిశుద్ధత కలిగి జీవించడానికి సహాయం అనుగ్రహించు దేవా. నీ పరిశుద్ధతను మేము సన్మానించే వారంగుంటకు కృపను అనుగ్రహించు. నిత్యము భయం కలిగి ప్రవర్తించుటకు సహాయం అనుగ్రహించి మనం కోరుకుంటున్నా తండ్రి. ప్రభా కనికరించు, మా జీవితాల్లో నీ కార్యం సంపూర్ణంగా జరిగించు ప్రభా. మా కుటుంబాలన్నీ నీ రక్షణ మార్గంలోకి వచ్చినట్లుగా సహాయం దయచేయం మా ప్రభా. ఈ మందిరాన్ని ఆశ్రయించు, దీవించు. ఇక్కడ జరుగుతున్న పరిచయం ద్వారా ప్రభా అనేక మంది నీ రక్షణలోకి వచ్చినట్లుగా కృపను అనుగ్రహించి మనం కోరుకుంటున్నా తండ్రి. అయినా మరి మా మధ్య ఉంటున్న ప్రభా మరి ఈ వినపాల కొరకు దేవా ప్రార్థించేస్తున్నాడుగా తండ్రి. మరి తండ్రి సిస్టర్ సోనియా హైకోర్టులో 21న ఇంటర్వ్యూ ఉంది తండ్రి. ప్రభా నీ జ్ఞానం అనుగ్రహించం తండ్రి, నేను కనికరించమని కోరుకున్నా తండ్రి. నిశ్చితమైతే తనకి ఉద్యోగం దయచేయమని కోరుకున్నా ప్రభా. నేను మరి అదేవిధంగా రోజు సలోమి ప్రభా మరి కంటి ఆపరేషన్ ప్రభా మరి ఉంటుండే ఆసుపత్రిలో ఉంటుండే ప్రభా కనికరించండి. మరి చక్కగా అది జరుగునట్లుగా నీ కృపను అనుగ్రహించు ప్రభా. మరి బి ఆంజనేయులు వెంకటరమణ కుటుంబం కొరకు చీకటి శక్తులతో బాధపడుతున్నారు ప్రభా. నాయన ఆ చీకటి శక్తులన్నింటినీ నువ్వు గద్దించు తండ్రి. ప్రభా వారికి విడుదల కలిగజేసి నీ రక్షణానందం కలిగించుము, నీ వెలుగును కలిగించు, నీ సంతోషం సమాధానంలో అనుకరించమని కోరుకుంటున్నా తండ్రి. కృపను అనుగ్రహించు ప్రభా. మరి సహోదరుడు శాంసన్ గారు వెంకటాపురం నిన్న దినానే ప్రభువులోకి మహిమలోకి ప్రవేశించినారు తండ్రి. అయినా మరి తండ్రి మరి ప్రభా మరి నీ సేవకుని కుటుంబాన్ని ఆశ్రయించిన తండ్రి. నాయన వారు ఆదరణ దయచేయం తండ్రి. మరి తండ్రి ఆదరించేవాడు నువ్వే తండ్రి. ప్రభా కనికరించం తండ్రి. నాయన కుటుంబం పరిస్థితులన్నింటిలోనూ తోడే నడిపించం. రేపు సమాధి ప్రభా మరి భూస్థాపన కార్యక్రమంలో కూడా దేవతండ్రి ఆ కార్యక్రమం ద్వారా నీ నామాన్ని మహింపరుచుకున్నాం తండ్రి. ఆ కార్యక్రమం ద్వారా తండ్రి నాయన మరి అనేక మంది నీ రక్షణలోకి వచ్చినట్లుగా కృపను అనుగ్రహించమని కోరుకుంటున్నా తండ్రి. మరి సోదరుడు రాజారావు గారు తండ్రి సేవకుడు, ఆయన కూడా తండ్రి మహిమలో పిలువబడి ఉంటుండగా దేవ తండ్రి ఆయన కుటుంబాన్ని కూడా నువ్వు ఆదరించు, దీవించు తండ్రి. ప్రతి అవసరతను తీర్చమని కోరుకుంటున్నా తండ్రి. మొదటి సహోదరుడు దేవానందరావు వినుకొండ అనారోగ్య పరిస్థితిని బట్టి హాస్పిటల్లో ఉన్నారు. షుగర్ కంట్రోల్ అవ్వడానికి నీకు సహాయం అనుగ్రహించు. మరి తిమోతి గారు నిడుబ్రోలు వారి కుమారుడు హిజ్కి ఆపరేషన్ వరకే ప్రభా మరి ప్రార్థించమన్నారు తండ్రి. సహాయం అనుగ్రహించు ప్రభా. మరి ప్రసన్న పాల్ ముట్లూరు తన అనారోగ్య హార్ట్ అటాక్ ప్రాబ్లంతో ప్రభా సఫర్ అవుతుండగా కనికరించమని కోరుకుంటున్నా తండ్రి. మరి డిఎన్ రావు గారు ఆయన కూడా మంచి ఆరోగ్యం దయచేయం ప్రభా. అప్పికట్ల దైవసేవకులు అబ్రహాం గారి సోదరుడు తండ్రి ముసలయ్య ఆర్టీసీ డ్రైవర్ హార్ట్ అటాక్ రావడం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు తండ్రి. కనికరించు తండ్రి, స్వస్థపరచమని కోరుకుంటున్నా తండ్రి. నేను మరి తండ్రి నెహమ్యా గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభాస్ మరి హాస్పిటల్ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో మళ్ళీ అడ్మిట్ అయినట్టుగా తెలుస్తుంది ప్రభా. ఆయన స్వస్థపరచమని కోరుకున్నా తండ్రి. ఆయన సంపూర్ణంగా మరి కరోనా నుంచి వాటి నుంచి విడుదల కలిగించు ప్రభా. మరి అనేక మంది మా బిడ్డలు తండ్రి మరి ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఎంబీబీఎస్ ఫైనల్ ఎగ్జామ్, బీటెక్ థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, సిఏ ఇంటర్ ఎగ్జామ్స్, 10th క్లాసు మరి అనేక పరీక్షలు రాస్తున్నారు తండ్రి. వారన్నిటిలో ప్రభా నీ విజయం దయచేయం, నీ పరలో జ్ఞానం వారికి అనుగ్రహించమని కోరుకుంటున్నా తండ్రి. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారందరూ తండ్రి
అయినా మరి నువ్వు స్వస్థపరచమని కోరుకుంటున్నావు తండ్రి. మరి బాప్తీసం ప్రభా మరి నీ నామంలో బాప్తీసం పొందాలని ఆశపడుకున్నారుగా తండ్రి. మా ప్రభా మా బిడ్డలందరినీ నువ్వు ఆశీర్వదించి దీవించు. అంకిత, వెంకటరమణ, కృప, సునీల తండ్రి, లక్ష్మి, అనూష, ప్రణతి, అయినా మరి ఎస్తేర్ రాణి, మెర్సీ, రత్న, సుప్రియ, వాసవి ప్రభా మరి తండ్రి, మరి కేశాలు, వీళ్ళందరూ ప్రభా మరి నాన్న ఎంతో ధైర్యంతో తండ్రి ప్రభా నిన్ను సొంత రక్షకుగా అంగీకరించిన అనుభవంతో బాప్తిస్మంలో సాక్ష్యం ఇస్తుండగా తండ్రి ప్రభా నీ పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించు దేవా. ప్రభా వారు బాప్తిస్మంలో సాక్ష్యం ఇస్తుండగా తండ్రి నీ కృపను అనుగ్రహించు తండ్రి. బిడ్డలు ఎప్పుడు ఎన్నడూ తొట్టిపోకుండా కాపాడమని కోరుకుంటున్నాను తండ్రి. వారిచ్చే సాక్ష్యాన్ని బట్టి వారిని ఎంతో వారి కుటుంబాలన్నింటినీ నువ్వు ఆశ్రయించుని దీవించుని దేవా. కనికరించమని కోరుకుంటున్నా తండ్రి. ఏ విధంగా ప్రభా మరి సియోను పరిచయని దేవా నువ్వు ఆశీర్వదించుని దీవించుని తండ్రి. నానే మరి అనేక మందికి నీ వాక్యము వినబడినట్లుగా తండ్రి మార్గాలు ఇంకో నువ్వు తెరవమని కోరుకున్నా తండ్రి. అనుబంధ సేవకులు, సంఘములు అన్నిటినీ కూడా నువ్వు ఆశీర్వించు ప్రభా. మరి ఇక్కడ వచ్చే ప్రతి కుటుంబాన్ని దేవా నువ్వు ఆశీర్వించు ప్రభా. మేము మా కుటుంబంలో అన్నీ దేవా యెహోషువ వలె నీ మార్గాల్లో నడిచేవారం ఉంటకు నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదమని అటువంటి అనుభవంలోకి మమ్మల్ని అందరినీ తీసుకురము. నీ పరలోక ఆశీర్వాదాలతో మా కుటుంబాలన్నీ నువ్వు ఆశీర్వించు దేవా. మా బిడ్డలందరూ ప్రభా నీ రక్షణలోకి వచ్చినట్లుగా సహాయం అనుగ్రహించు ప్రభా. నీ జీవం కలిగి నీ వెలుగు కలిగి లోకంలో జీవించుటకు నీ కృపను అనుగ్రహించు తండ్రి. నీ పరిశుద్ధాత్మను మా కుటుంబాలపై, మా పిల్లలపై ప్రభా అందరిపై సమృద్ధిగా కుమ్మరించమని కోరుకున్నా తండ్రి. ప్రభా జీవించే జీవితం ప్రభా నీ నామ మహిమార్థమే జీవించినట్లుగా తండ్రి కృపను అనుగ్రహించమని కోరుకుంటున్నాను. మా కుటుంబాల పిల్లలు అందరూ దేవా నాయనా మరి వారి చదువులో కూడా నువ్వు సహాయం అనుగ్రహించు, వృద్ధి కలిగించు ప్రభా. మరి అందరికంటే శ్రేష్ఠులుగా ఉండినట్లుగా కృపను అనుగ్రహించమని కోరుకున్నా తండ్రి. మరి తండ్రి ఉద్యోగ బాధ్యతల్లో ఉన్న సహోదరులందరూ దేవా కనికరించము ప్రభా. మంచి ఆరోగ్యము, బలం దయచేయము, మంచి జ్ఞానం అనుగ్రహించము ప్రభా. మరి చిన్నపిల్లలు, యవ్వనస్తులు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, వివాహాల కొరకు ఎదురు చూచేవారు, సంతానం కోసం ఎదురు చూస్తున్నవారు, సార్వత్రిక ప్రభా ఈ సమస్యలన్నింటినీ నువ్వు ఎరుగుదురు తండ్రి. నాయన తగిన కాలమందు హెచ్చించే దేవుడు, ప్రతి అవసరతను తీర్చే దేవుడు తండ్రి. మా మీద దృష్టి ఉంచే దేవుడు తండ్రి. నాన్న నీ కనికరం చొప్పున మా కష్టములన్నింటినీ ప్రభా, విన్నపలన్నింటినీ నువ్వు ప్రభా మరి కష్టం తొలగించి మా విన్నపన్నింటినీ ఆలకించమని కోరుకున్నా తండ్రి. నీ కృపా ఐశ్వర్యమును బట్టి తండ్రి మా ప్రతి అవసరతను తీర్చమని కోరుకున్నా తండ్రి. మరి ముందున్న పరిచయను కూడా ప్రభా నువ్వు ఆశీర్వదించి దీవించు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రభా ఇంతవరకు జరిగిన పరిచయం బట్టి నీ నామంకే మహిమ, ఘనత, స్తుతి, స్తోత్రములు ఆరోపిస్తూ యేసు ప్రభు పరిశుద్ధాన్ని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మను నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. దరిన వారిని బాగు చేయువాడని గుండె వారిని బాగు చేయువాడని వారి గాయములన్నీయు కట్టుచున్నావాడని వారి గాయములన్నీయు కట్టుచున్నావాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. స్తోత్రము గానము చేయుటయే మంచిది. అందరికీ ప్రైజ్ లార్డ్.